హాయ్ అండి. నేను ఈ వీడియోని ఎస్పెషల్లీ 10th స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను. 10th ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా! మరి మీ ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ ఎక్కడనేది ఒకసారి చెక్ చేసుకున్నారా? అలా చూసుకోవడం వల్ల మనం ఎగ్జామ్ రోజు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, వెతుక్కోకుండా, టెన్షన్ పడకుండా ఉండగలుగుతాము. అంతేకాకుండా ఎగ్జామ్ రోజు ఒక అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కి మనం రీచ్ అవ్వగలిగితే ఎటువంటి టెన్షను లేకుండా ఎగ్జాము సాఫీగా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను రోడ్డు మీద వెళ్తుంటే బహుశా ఇంటర్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా! మెటీరియల్స్, నోట్‌బుక్స్ కూడా చింపేసి రోడ్లంతా అస్తవ్యస్తంగా పడేసున్నాయి. మనం విద్య అంటే సరస్వతి దేవితో సమానంగా చూసుకుంటాము. అంతేకాకుండా వినాయక చవితి రోజున మనము పుస్తకాలను ఆ విఘ్నేశ్వరుడి దగ్గర ఉంచి పూజ చేసుకుంటాము. అలాంటి పుస్తకాలని మనం చించి రోడ్ల వెంట పడేయటం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ మొదలవబోతున్నాయి కదా! మరి 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవరో కూడా మీరు చదువుకున్న నోట్‌బుక్స్ కానీ, మెటీరియల్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ ఏదైనా సరే చించి రోడ్ల మీద పడేయొద్దండి. అలా పడేయడం అంత మంచిది కాదు. ప్లస్ రోడ్లన్నీ కూడా చెత్తతో నిండిపోతాయి. ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించి, ఈ వీడియో చూసిన తర్వాత కొంతలో కొంతమందైనా ఆ విధంగా నోట్‌బుక్స్‌ని చించేసి రోడ్ల మీద పడేద్దాం అనుకునే ఆలోచన మానుకుంటారని నేను ఆశిస్తాను. సో, బై ద వే 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా మీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్‌కి ఆల్ ద బెస్ట్.